భగవద్గీత గీతామకరందం 18వ అధ్యాయం 63వ శ్లోకం. ఇతి తే జ్ఞానమాభ్యాతం గుహ్యతరం మయా విమృశైతద శేషణా యదేచ్చి తదా కురు. ఈ విధముగా రహస్యములన్నిటికంటేను పరమ రహస్యమైన జ్ఞానమును నేను నీకు చెప్పి నందను బాగుగా విచారణ చేసి తదుపరి నీకెట్లు ఇష్టమో అట్లా ఆచరింపు. గుహ్యాదుర్గమును శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రమంతయు ఉపదేశించి తొట్టతోకు దాన్ని అతిరహస్యముగా వర్ణించుతున్నాడు. పురుషుడు అర్జునుడుకు శ్రీకృష్ణుడు దానిని బోధించి తద్వారా లోకమునకంతవరకు తన మహోపకారము నచ్చను. ఈ మహత్తర జ్ఞానం యొక్క విలువను విజ్ఞులకు దాన్ని సద్వినియోగం చేసుకున్న వలయను. అమాంతము గ్రహించుట ఇతరులు చెప్పారు. మహాత్ములను గురువుల యొక్క లక్షణం ఏమిటంటే, గురువు బోధించిన దాన్ని శిష్యుడు తన సొంత పరిజ్ఞానంతో నిజ సంస్కారంతో చక్కగా పరిశీలించి విచారణ నిలిపి పూర్వాపరములను విమర్శించి తదుపరి దానిలో తనకు నచ్చిన దాన్ని గ్రహించవచ్చును. తర్వాత అర్జునుకు బోధింపవలసిన దాన్ని అంతను తదుపు. ఓ అర్జున, నాపై భక్తి చే విశ్వాసం చే గురుత్వం చే నేను చెప్పిన నీవు కన్ను మూసుకొని గ్రహింపవలనని నేను చెప్పాను. సొంత ప్రజ్ఞానము చేయనుచో శిష్యుడికి బుద్ధి వికసింపదు. తర్వాత మరియు బోధియందును పటుత్వమును యథార్థ వాక్యము లేనిచో ఇట్టి వాక్యమును ధైర్యముగా ఎవ్వరూ పలుకుజాలరు. అట్లుగా కర్తవ్యత్వము తమపై వేసుకొని గురువులను శాంతించెదరు, ధర్మమును నేర్చుకొందురు, ఫలమును వాంఛింపదురు, తాను చూచుకోవలసి ఉండును. గురువు దారి చూపును, శిష్యుడు తాను సొంతముగా నడవవలెను. ధర్మమును బోధించి వానినన్నింటినీ భగవానుడు తన జ్ఞానము యొక్క పదమును ఇచ్చట చెప్పెను. జ్ఞానము జీవుల లక్ష్యమని కర్మభక్త్యాదులను జ్ఞానప్రాప్తికి నుండుననియు దీని ద్వారా నిచ్చుకున్నాం. గీతా జ్ఞానం ఎట్టిది, పరమరహస్యమైనది. గురువులకు జ్ఞానమును బోధించిన పిదప శిష్యుడు ఏమి చేయవలను? చెప్పిన దాన్ని తన సొంత భావము చక్కగా విమర్శించి సమాలోచన చేసి తనకు నచ్చిన దాన్ని నిత్యమనర్చవలెను.